రూమ్ ఎలా ఉంది కావేరి? చాలా అందంగా ఉంది అర్జున్ బాబు. నేను ఒప్పుకోను. అంతకు మించిన అందం నా ఎదురుగా నిలబడి ఉంది. అర్జున్ బాబు ఏంటిది, వదలండి. ఎందుకు వదలాలి? నేను నా వైఫ్నే కదా హక్ చేసుకున్నాను. నా ఫోన్. కావేరి, నేను నిన్ను హక్ చేసుకోగానే ఫోన్ రింగ్ అయ్యేలా ఏమైనా సెటప్ సెట్ చేసావా? ఫోన్ అర్జున్ బాబు. ఎవరు? మైసమ్మ. బా, తనకి ఇంకేం పని లేదా? ఇప్పుడే కదా మనం వచ్చింది, అంతలోనే ఫోన్ చేసింది ఎందుకు? ఏదో పనుండుంటుంది. నేను మాట్లాడతాను కానీ ముందు మీరు ఫ్రెష్ అయ్యండి. ఇప్పుడు ఫ్రెష్ అప్లు గిషప్లు ఏం లేవు. ఈ రోజంతా నీతోనే. అర్జున్ బాబు ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండి. చెప్పు మైసమ్మ. కావేరి, రిసార్ట్కి చేరారా? ఇప్పుడే వచ్చాం మైసమ్మ. నాకెందుకో రాజుగారి మీద గుప్తా గారి మీద ఆ అల మీద డౌట్గా ఉంది. మళ్ళీ ఏమైంది? మీరు వెళ్ళిన తర్వాత రాజుగారు గుప్తా గారు కలిసి ఏదో పనుందని బయటికి వెళ్లారు. ఆ తర్వాత అలా తన కూతురికి బాలేదని చెప్పి తనూ బయలుదేరింది. నాకెందుకో అనుమానం వచ్చి బయటికొచ్చి చూశాను. అక్కడ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. తర్వాత ముగ్గురు క్యాబ్లో వెళ్ళిపోయారు. ఏదో గూడుపుటాని చేయబోతున్నారనిపిస్తుంది. వాళ్ళు ఏ పథకాలు వేసినా ఉంగరం నీటిలో పడిపోయింది. ఇక వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. మైసమ్మ, వాళ్ళెన్ని ప్లాన్స్ వేసినా అమ్మవారి దయ నా మీద ఉన్నంత వరకు వాళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు కంగారు పడుకో. సరే కావేరి, కానీ జాగ్రత్తగా ఉండు. రాజుగారు గుప్తా గారు ఏం చేసినా స్ట్రెయిట్గానే ఉంటుంది. కానీ ఎలా చాలా కన్నింగ్. ఎప్పుడు ఏ ఎత్తులు వేస్తుందో ఎలా మారుతుందో ఎవరికి తెలీదు. అవును మైసమ్మ, అలానే ఇంట్లోకి రానిచ్చి నేను తప్పు చేశాను. కానీ ఈసారి మాత్రం తనని అస్సలు క్షమించను. నువ్వు ఊ అను కావేరి. అది రిసార్ట్లో ఉన్న ఎక్కడున్నా పట్టుకొని చేపని తోమినట్టు తోమిస్తాను. వద్దు మైసమ్మ, తనకి ఇంకొక అవకాశం ఇద్దాం. సరే కావేరి, రిసార్ట్లో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే. చిన్ముద్రిక నీటిలో పడిపోయింది. అది తిరిగి దొరికే సమస్య లేదు. కాబట్టి అర్జున్ బాబుకి వచ్చిన భయమేం లేదు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావురా? ఎండలో మమ్మల్ని చంపుతున్నావు కదరా. చిత్రగుప్త, కావేరి వాళ్ళు ఈ రిసార్ట్కే వచ్చినారు కదా? అవును ప్రభు, ఈ రిసార్ట్కే వచ్చారు. వెనక ఉన్న వాహనం కూడా వాళ్ళదే ప్రభు. రాజుగారు పొట్టిబావ ఏంటి తెగ బిల్డప్ ఇస్తున్నారు? రాజుగారు, నాదో సందేహం. మీరు నిజం యమధర్మరాజులాగా చిత్రగుప్త అంటారు, ఈయన గారేమో నిజమైన చిత్రగుప్తుల్లా చిత్తం ప్రభు అంటాడు. అసలు ఇంతకీ మీరెవరు? బాలిక, నేను చిత్రగుప్తుణ్ణి, ఆయన యమధర్మరాజు. చిత్రగుప్త, మనం వచ్చిన పనేమి, నువ్వు చేస్తున్న పనేమి? అదే చెప్తున్నాను ప్రభు. యముండా, వచ్చిన పని చూడు. కర్మ. బాలిక,